కడప పాస్టర్ పై దాడి అంటూ సోషల్ మీడియాలో వైరల్ అయిన ఘటన డ్రామాగా నిర్ధారించారు. ఏమిటండి మీరు మాట్లాడేది? మేమే చేసుకున్నామని చెప్తున్నారు. ఇప్పుడు మిమ్మల్ని ఎక్కడో చూసినట్టుందండి. అందరికి నమస్కారం అండి. సో నా పేరు అభినయ్ దర్శన్. దిస్ ఇస్ మై సెకండ్ ఫిల్మ్. సో రిలీజ్ అయ్యాక మంచి రెస్పాన్సే వచ్చింది. అటు చూడు బే. పాస్టర్ అభినయ్ దర్శన్ తో పాటు 6 కలిసి డ్రామా ఆడినట్లు తేల్చారు. అల్లూరి ఎస్పీ దర్యాప్తులో పాస్టర్ డ్రామా బట్టబయలైంది. బాగా ఆడాడు కదా. సో బై గాడ్స్ గ్రేస్ నేను సెకండ్ మూవీ యాక్సెప్ట్ చేశాను. ఇప్పుడు సెకండ్ మూవీకి రెడీ అయిపోయాను. ఈ మూవీ పేరే ఫిదా. మంచి కాన్సెప్ట్ అండి, డిఫరెంట్ కాన్సెప్ట్. అవునా? అయితే ఇదేలా ఉందో విను. ఓ నిందితుడి భార్య సోషల్ మీడియా ఖాతా ద్వారా పోలీసులు ఆధారాలు సేకరించారు. పాములు పట్టేవాడు పాము కాటికే పోయినట్టు కళావైద్యుడు కళావైద్యం వికటించి కాళ్ళు చేతులు పోగొట్టుకున్నాడు. ఇది అసూయ కావచ్చు, ద్వేషం కావచ్చు. వీడిని ఆదిలోనే విరగొట్టకపోతే స్టార్టింగ్ లోనే వీడు చాలా పెద్దోడు అయిపోతాడు అన్నటువంటి కుట్ర కావచ్చు. నేనైతే పర్టికులర్ పలానా పార్టీ అని పలానా నాయకుడు నేను పేరు చెప్పను. నాకు ఒకవేళ నా మనసులోనే నేను చెప్పను, అది నాకు సరికాదు కాబట్టి. ఇదంతా నీ ట్రైనింగే కదరా? నాకు ఆయనకి అసలు సంబంధం ఉదయం ఫోన్ చేశారు. జాన్ బెనెడీ, సుదర్శన్ వచ్చేసారు వైజాగ్ కి. పోలీసు వాళ్ళు చెప్పారు వదిలేశారంట చెప్పారు. అటు చూడు బే. ఇలా మాకు వాళ్ళే చేయమని చెప్పాడండి. కార్డుని కొట్టేసి వెళ్ళిపోండి, మీకు టైం మేము చూసుకుంటాము అనేసి అభినయ్ దర్శన్ ఇంకా ఈ జాన్ బెనెడీ చెప్పారు మాకు. దీనికి మీరు ఏమంటారు సార్? నేను ఇలా బుక్ అయిపోతాను కల్లో కూడా ఆడుకోలేదు. పర్సన్ అక్కడ ఫోన్ చేసి మేము ఇంకా స్టేషన్ లోనే ఉన్నాం, మమ్మల్ని కొట్టారని చెప్పారు. పోలీసులు డబుల్ గేమ్ ఆడుతున్నారు. పంపించేసాం, వదిలేసాం, వాళ్ళని వైజాగ్ వెళ్ళిపోయారు అంటున్నారు. చూస్తేమో స్టేషన్ లోనే కూర్చోను. ఇది ఏం గేమ్ అండి? ఇది ఎంతవరకు ఇట్లా అన్యాయం చేస్తారు? ఎంతవరకు ఇలాంటి కుట్రలు చేస్తారు? ఏదైనా సృష్టిస్తారు. ఇప్పుడు ప్రవీణ్ పగడాల విషయంలో సీసీ ఫుటేజ్లు పుట్టించి తాగుబోతాడని నిరూపించిన వాళ్ళు నీకు స్పాట్ నేను ఎడతాగా అంటే రెండో పార్ట్ కూడా ఉందా కథలో? అది ట్విస్ట్ సార్. చెప్పు నేను నీ మీద ఉన్న నమ్మకంతో భానుమేకల గారు నేను నీ మీద జరిగిన దాడి గురించి మాట్లాడాను. ఇవాళ మేము ట్రోల్ అవుతా ఉన్నాం. నీలో నాకు నచ్చేది ఇదేరా, కొంచెం లేట్ అయినా నిజం నీ అంతటి నువ్వే తెలుసుకుంటావు. భానుమేకలను ట్రోల్ చేస్తున్నారు, అజయ్ బాబుని నన్ను ట్రోల్ చేస్తున్నారు, ఫేక్ పాస్టర్స్ అని చెప్పి నోటుకొచ్చినట్లుగా మాట్లాడుతున్నారు. నువ్వు పై కనపడావు కానీ లోన చాలా ఇసే ఉన్నదిరా నీకు. నాకు ఇప్పుడిప్పుడే తెలుస్తుంది సార్. వాళ్ళకి ఏం సమాధానం చెప్తావు? నేను చెప్పనంటే కుదరదు, నువ్వు రిప్లై ఇవ్వాలి ఖచ్చితంగా. చెప్పరా, చెప్పు. అంత నీ వల్లే కదా, ఆడించేది నువ్వే కదా. రేపొద్దున నువ్వు తప్పు చేసావని తెలిస్తే మాత్రం సహించి వదిలిపెట్టేదైతే లేదు. అన్నా నువ్వు అట్లా అనొద్దన్నా. ఒకవేళ చట్టబద్ధంగా జరిగింది తప్పు అని తెలిస్తే మాత్రం ఎట్టి పరిస్థితుల్లో కూడా క్రైస్తవ సమాజం నేను క్షమించదు, మేము కూడా నేను క్షమించను. ఏం చేస్తావరా? చంపుతావా? నరుకుతావా? ఏం చేస్తావరా? ఏం చేస్తావు అని నన్ను కన్ఫ్యూజ్ చేయక ఏదో ఒకటి చేసేయగలను. ఈ రోజు నా మీద ఇంత చిన్న సమస్యని నా మీద నెట్టేయలేరా? అన్ని వాళ్ళ చేతుల్లో, నా చేతుల్లో ఏం లేదు కదా. ఒక సామాన్యుడిని అంతే. చెప్పేటివన్నీ శ్రీరంగ నీతులు, చేసేటివన్నీ దొమ్మల గుడిసెల్లోకి దూరడం. డిపార్ట్మెంట్ పైన ఎవరున్నారో వాళ్ళు చేస్తున్నారు, వాళ్ళ పైన ఎవరు చేస్తున్నారు, ఎవరు చేయిస్తున్నారో నాకు తెలియదు. మొత్తానికి కుట్ర చేస్తున్నారు. లేని నింద నా మీద వేసే ప్రయత్నం చేస్తున్నారు. సరే, ఇందుట్లో ఆ వీడియో తీసింది ఎవరు? వీళ్ళ మనిషి తీసాడా, లేకపోతే దాడి చేసినటువంటి వాళ్ళ మనిషి తీసారా? ఎవరు తీసారా ఆ వీడియో? ఏం పాయింట్ పెట్టావన్నా, సూపర్. నిజంగా దాడి చేసినట్లుగా డ్రామా క్రియేట్ చేసి మత విద్వేషాలను రెచ్చగొట్టి ఇక్కడ ఆంధ్రప్రదేశ్ లో ఒక రకమైనటువంటి భయానక వాతావరణాన్ని చేయాలని అనుకుంటే, అంటే అది దాని వెనక ఉన్నటువంటి వ్యక్తులు ఎవరు, దాని వెనక ఉన్నటువంటి పొలిటికల్ పార్టీస్ ఎవరు, దాని వెనక ఉన్నటువంటి లబ్ధి పొందాలనుకుంటుంది ఎవరు? ఎక్కడా కూడా నా పేరు ఎక్కడా లేదు రమేష్. చేయనివ్వండి. నేను ఒకటి చెప్తా, సింహం వేటాడడం అయితే ఆగదు. చూద్దాంలే. చూడటం కాదండి, మీరు చెయ్యాలంతే. సరే, మీరు ట్రై చేస్తారన్నారంటే అది ఓకే అయిపోయినట్టు.